ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మత్తయి సువార్త 12వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టిన ఆయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. తండ్రి, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలుండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు యేసయ్య జనసమూహంతో ఏమని మాట్లాడారో మనం తెలుసుకున్నాం కదండి. తర్వాత యేసయ్య ఏం చేస్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనము. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో, విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను, కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఇక్కడ మనం గమనిస్తే పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని అంతా పాటిస్తున్నారు, కానీ వారి హృదయము దేవునికి ఎంతో దూరంగా ఉన్నట్టు మనకి కనపడుతుంది కదండి. దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చారండి? మనము దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుని ఆయన యొక్క ఆజ్ఞలకి లోబడి జీవించాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు కదండి. కానీ మనలో చాలామంది మేము ఏం చేస్తున్నామండి? ఆ పరిశీలన మాదిరిగానే మనము దేవుని చెప్పిన ఆజ్ఞలను అయితే పాటిస్తున్నాం, కానీ మన యొక్క హృదయం దేవునికి ఎంతో దూరంగా ఉంటుంది కదండి. అందుకని మనము ఇతరులను చూసి ఎంతో తేలికగా తీర్పు తీరుస్తాం కదండి. తీర్పు తీర్చట నా పని అనేసి దేవుడు చెప్తారు కదండి. కాబట్టి మనం ఇది జ్ఞాపకం పెట్టుకొని మనము ఇతరులని తీర్పు తీర్చకుండా మన యొక్క లోపాలని ధర్మశాస్త్రాన్ని చూసి సరిచేసుకొని దేవుని యొక్క హృదయానుసారంగా జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.